మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో పనిష్మెంట్స్ ఏంటంటే లేట్‌గా వస్తేనో, ఫీజు కట్టకపోతేనో, లేకపోతే గనక దాన్నేమంటారు హోంవర్క్ రాయకపోతేనో, చెప్పింది అప్పచెప్పలేకపోతేనో, గోడ కుర్చీ వేయించడం, గోడ కుర్చీ ఏయించి, ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఆ గోడ కుర్చీలో అంటే లెగవలేకపోవడం. ఆ తర్వాతన ఒంగోబెట్టి మీద రాయి పెట్టడాలు లాంటియి, కొట్టడాలు, గుంజీలు తీయడాలు ఇక అసలు మామూలుగా ఉండేవి కాదు పనిష్మెంట్స్. తల్లిదండ్రులకి ఇంటికెళ్ళేటప్పటికి కాళ్ళు పని చేయక నడుములంతా నొప్పులొచ్చేసిన రోజున కూడా టీచర్ కొట్టారా సిగ్గుండాలి నీకు సరిగ్గా చదవాలి అనేవాళ్ళు తప్పించి టీచర్ని ఒక్క మాట అనేవాళ్ళు కాదు. ఇంకా గట్టి కొట్టండి అని చెప్తుండేవాళ్ళు. నేనే మా ఇంట్లోనే కాదు ప్రతి ఒక్క తల్లిదండ్రి ఏ తల్లిదండ్రి కూడా తమ బిడ్డల్ని శిక్షించొద్దు, మా వాళ్ళ పిల్లల్ని కొట్టడానికి వీల్లేదని చెప్పిన వాళ్ళని నేను ఏ స్కూల్లోనూ చూడలేదు మా స్కూళ్ళ దశలో. అయితే ఇప్పుడేమో చిన్నపాటి ఇష్యూ వచ్చినా కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో పిల్లల ఇది అవుతుంది. ప్లస్ కేసులు అవుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా పట్ల ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలికల హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు పాఠశాలకు యూనిఫామ్ వేసుకోలేదని పీఈటీ ఉపాధ్యాయుడు సుబాని వాళ్ళందరినీ 100కు పైగా గుంజీలు దించారు. దీంతో వాళ్ళు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు కళ్ళు తిరిగి స్పృహ తప్పిడిపోతే మరికొందరు కాళ్ళు నొప్పులతో విలవల్లాడారు. ఆ తర్వాత విద్యార్థులను కోటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మీద సమాచారం అందుకున్న గూడూరు డీఎస్పీ గీతాకుమారి, వాకాడు సిఐ హుస్సేన్, కోట ఎస్ఐ పవన్ ఆసుపత్రిలోని విద్యార్థులను పరామర్శించారు. ఘటన మీద దర్యాప్తు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి దగ్గరికి వచ్చి దాంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అసలు ఏంటి ఇదంతా అని చెప్పి తల్లిదండ్రులు నిలదీసినటువంటి అంశం కీలకమైనటువంటిదే. ఇది పరిస్థితి ఓవరాల్గా.